హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. మనకి సరిగ్గా నిద్ర పట్టకపోయినా, యాడిక్వేట్ స్లీప్ లేకపోయినా సరే కళ్ళ కింద నలుపు వస్తుంది అని అనుకుంటాం. అదొక్కటే కారణం కాదండి. ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా, లేదంటే ఏదైనా జలుబు చేసినా, నిమ్ము పట్టేసినా సరే కళ్ళ కింద నలుపు వస్తుందంట. నాకు మార్నింగ్ కోల్డ్ ఉంటుంది. దాంతోపాటు రీసెంట్గా ఒక 2-3 మంత్స్ నుంచి స్నీజింగ్ కూడా స్టార్ట్ అయింది. అంటే లేవగానే ఒక 4-5 తుమ్ములు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే వామాకు కషాయం పెట్టుకుంటున్నాను. వామాకు కషాయము లంగ్స్లో ఉన్న ఫ్లెమ్ని అంతా కూడా క్లియర్ చేసేస్తుంది. మంచిది కదా అని చెప్పి రెగ్యులర్గా కూడా తీసుకోకూడదు. వీక్లీ ఒక 2-3 టైమ్స్ సరిపోతుంది. ప్రతి సంవత్సరము అమ్మ పసుపు కొమ్ములు కొని మిల్క్ ఇచ్చేసి పౌడర్ చేసి నాకు ఇస్తుంది. తను కూడా అదే వాడుకుంటుంది. నేనేం చేస్తాను, ఎక్కువ బల్క్లో ఇస్తుంది కాబట్టి ఫ్రీజర్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో పెట్టిన పసుపు చల్లగా ఉంటుంది. అలాగే తెచ్చేసి మనం పోపుల డబ్బాలో కానీ బాటిల్లో కానీ పోసుకొని వెంటనే మూత పెట్టేస్తే త్వరగా చిన్న చిన్నవి బ్రౌన్ పురుగుల్లాగా ఉంటాయి కదా, అవి వచ్చేస్తాయి అన్నమాట. పాడైపోతుంది త్వరగా. అది అవాయిడ్ చేయడానికి అని చెప్పి ముందు రోజు రాత్రి నేను పసుపు గిన్నెలో వేసి పెట్టేశాను. మూత పెట్టేసి ఉంచాను. సో దట్ ఆ మాయిశ్చర్ అంతా కూడా ఎస్కేప్ అవుతుంది. ఇంకా పసుపు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత పోపుల డబ్బాలో పెట్టేస్తా. ఇలా అయితే అసలు పాడవదండి. యూజువల్గా నేను చేసే మష్రూమ్ కర్రీ కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేశాను. అసలు ఎఫర్ట్లెస్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎంత సింపుల్లో చూడండి. చాలా బేసిక్ రెసిపీ. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. హోల్ స్పైసెస్ లవంగాయలు, చెక్క, యాలక్కాయ వేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అండ్ టొమాటోస్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ డిష్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ ఫాస్ట్గా ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలి, ఎక్కువ టైం లేదన్నప్పుడు చక్కగా ఇలాంటివి ఈజీ చేసేసుకోవచ్చు. అండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టయర్డ్గా అనిపిస్తుంది కదా మీకు, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ కర్రీ ప్రిఫర్ చేయొచ్చు. రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, టొమాటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒకసారి హై పెట్టి బాగా తిప్పేసి మూత పెట్టేసి టొమాటోస్ మగ్గుతాయి. ఈలోపు మష్రూమ్స్ని వాష్ చేసుకుందాం. టైం ఇలాగే అండి మనకి సేవ్ అయ్యేది. ఏదైనా కటింగ్ ఉంటే స్టవ్ మీద ఒక వెజిటబుల్ వేసి అవి సిమ్లో పెట్టేసి కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే అవి ఫ్రై అయ్యేలోపు అందులోకి ఇంకా సెకండ్ వెజిటబుల్ ఉంటుంది కదా, అంటే టొమాటోస్ కానీ లేకపోతే వంకాయలు, ఇలా మష్రూమ్స్, సమ్ బీరకాయ అట్లాంటివన్నీ కట్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ని జస్ట్ ఒక 2 minutes పాటు సాల్ట్ వాటర్లో పెట్టి ఇలా వాష్ చేసేస్తున్నాను. ఈ వాటర్ అంతా డిస్కార్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి రిన్స్ చేసుకొని అప్పుడు మష్రూమ్స్ని కట్ చేస్తాను. మష్రూమ్స్ ఎక్కువసేపు సాల్ట్ వాటర్లో ఉండకూడదు. అలా అయితే ఆక్సిడైజ్ అయిపోతాయి, అంటే పైన నల్లగా వస్తుంది కదా, సో కలర్ మారిపోతాయి అన్నమాట. టొమాటోస్ అన్నీ కూడా మగ్గిన తర్వాత చాప్ చేసిన మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేయాలి ఫ్లేవర్ కోసం అని చెప్పి. ఆ తర్వాత ఇవన్నీ కలిపేసి ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేయాలి. ఎందుకంటే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ ఇవాపరేట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ చిలకరించుకోవచ్చు, లేదా ఒక చిన్న కప్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో ఎక్కువగా మసాలాస్ ఏమీ లేవు కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఉండదు కూరకి. అందుకని వాటర్ ఎక్కువ పట్టదు. ఫ్లేవర్స్ ఇచ్చేది ఓన్లీ ఉప్పు, కారం, పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా కావాలంటే యాడ్ చేయొచ్చు. లాస్ట్లో కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, కూర రెడీ అయిపోతుంది. ఈ లోపు నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో యూజువల్గా ఎప్పుడు ఉండే బ్రేక్ఫాస్టే. సిద్ధు లంచ్ బాక్స్లో ఇవాళ చపాతీ, మష్రూమ్ కర్రీ అండ్ కొద్దిగా స్వీట్ లస్సీ పెట్టాను. సింపుల్ లంచ్ అనమాట. అండ్ కొద్దిగా కర్రీ మిగిలితే మా హస్బెండ్కి ఒక చపాతీ చేసి తనకేమో బ్రేక్ఫాస్ట్కి మష్రూమ్ కర్రీ తోటి సర్వ్ చేస్తా. ఈ రూమ్లో మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. మార్నింగ్ టైము నేను ఈ రూమ్లో కొంచెం క్లీన్ చేద్దాము అని అనుకునే లోపే తను లాగిన్ అయిపోతారు. అంటే ఫస్ట్ ఈమెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా, ఏమన్నా ప్రీవియస్ డే పంపించినవి ఉన్నాయేమో లేదో అనేసి. సో తను 8:30 కల్లా కూర్చొని ఒక పక్కన ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఏదన్నా కాల్స్ చేసుకోవాలంటే చేస్తూ ఉంటారనమాట. సో బిఫోర్ దట్ నేను ఇదంతా క్లీన్ చేసేయాలి అని చెప్పి నేను గబగబా క్లీన్ చేసేస్తూ ఉన్నాను.
మొత్తం అవన్నీ తీసి పక్కన పెట్టేంత టైం కూడా లేదనమాట నాకు. తను ఒక పక్కన పూజ చేసుకుంటున్నారు, ఇంకా మళ్ళీ వచ్చేస్తారేమో అని చెప్పి ఫాస్ట్గా క్లీన్ చేసేస్తున్నాను. ప్రస్తుతం తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కానీ జాన్ నుంచి కూడా వీక్లీ 3 times కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలంట. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగ పట్టేసుకుంది, ఎందుకంటే ముందు లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, అండ్ అదే కాక మధ్యాహ్నం ఒక్కదాన్ని కూర్చొని అన్నం తినాలంటే చాలా బోర్గా అనిపిస్తుంది. కోవిడ్ దగ్గర నుంచి కూడా అలవాటు అయిపోయింది కదా, తన ఇంట్లోనే ఉంటాము, చక్కగా కలిసి భోంచేయటం ఇదంతా. అది కాకుండా వీళ్ళకి ఏంటంటే తినేదే కొద్దిగా, అందుకని వేడివేడిగా పెట్టుకుంటే బాగుంటుంది అని అదొక ఫీలింగ్. నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ లేదా ఇండోర్ ప్లాంట్స్కి ఫుల్ వాటరింగ్ అనేది నైట్ టైం ఎక్కువగా చేస్తూ ఉంటాను. ముఖ్యంగా తీగజాతి మొక్కలకి ఫుల్ వాటరింగ్ అనేది చాలా అవసరము. అవి అల్లుకుంటాయి కదా, అక్కడక్కడ ఏరియల్ నోట్స్ ఉంటూ ఉంటాయి. సో వాటికి మనం వాటర్ తోటి స్ప్రే క్యాన్ తోటి స్ప్రే చేసినా పర్వాలేదు, లేదంటే ట్యాప్ కింద పెట్టేసి ఫుల్ వాటర్ చేసినా బాగా పెరుగుతుంది, వడిలిపోకుండా ఉంటాయి. ఇలా వాటర్లో పెరిగే మొక్కలు ఉంటాయి కదా కొన్ని, వాటికి మాత్రం చక్కగా టైం టు టైం మనం వాటర్ చేంజ్ చేసేయాలి. అంటే ఒక 10 daysకి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే చాలు, లేదంటే కలర్ స్లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు చేంజ్ చేసినా సరే వాటి గ్రోత్ బాగుంటుంది. మొక్కల్ని ఏదైనా గ్లాస్ వేస్లో లేదా గ్లాస్ జార్స్లో పెంచుతూ ఉంటాం కదా, వాటర్ డిస్కార్డ్ చేసినప్పుడు ఒకసారి లోపలంతా బాగా కడిగేసి కొద్దిగా ట్యాప్ వాటర్, కొద్దిగా డ్రింకింగ్ వాటర్, ఈ 2 మిక్స్ చేసి మనం మొక్కను పెట్టినట్టయితే గ్రోత్ బాగుంటుంది. ఎందుకంటే అచ్చంగా మన ట్యాప్ వాటర్ అయితే, ఒకవేళ గ్రౌండ్ వాటర్ అనుకోండి, ఎక్కువగా సాల్ట్స్ ఉంటాయి కాబట్టి గ్రోత్ స్టాగ్నెంట్గా ఉంటుంది, ఎక్కువగా పెరగదు, ఒక్కొక్కసారి మొక్క కుళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ మీకు రివర్ వాటర్ వస్తున్నాయి, మావి మంచివి వాటర్ అంటే లైక్ మంజీరా వాటర్ అని, కృష్ణా నీళ్ళు, గోదావరి నీళ్ళు ఉంటాయి కదా, అవైతే బాగానే ఉంటాయి, డైరెక్ట్గా మీరు ఆ వాటర్తో మొక్క పెంచేయచ్చు. ఇప్పుడు మాలాగా గ్రౌండ్ వాటర్ యూజ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కూడా కొంచెం కలపండి. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేస్తూ వస్తే ఇది నాకు సక్సెస్ అయిందనమాట. సో ఇదైతే నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నా ఓన్ ఇది అని చెప్పి. ఎందుకంటే నేను ఫస్ట్ మా గ్రౌండ్ వాటర్ ఉంటాయి కదా, గ్రౌండ్ వాటర్లో పెంచినప్పుడు అసలు పెరిగేవి కాదు. తర్వాత నాకే అనిపించింది, బాగా ఉప్పు నీళ్ళు కదా, మేబీ సాల్ట్స్ ఎక్కువ ఉండి పెరగట్లేదేమో అని చెప్పి కొద్దిగా డ్రింకింగ్ వాటర్ కూడా యాడ్ చేశాను. కొన్ని రకాల తీగజాతి మొక్కలకి ఏరియల్ నోట్స్ ఉంటూ ఉంటాయి, అంటే ఇప్పుడు అల్లుకుంటూ ఉంటాయి కదా, అక్కడే వేర్లాగా కనిపిస్తాయి కదా మనకి, అలాంటివన్నీ కూడా చక్కగా వాటర్లో పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి, ఇది వచ్చేసరికి ఐ థింక్ ఫిలడెండ్రాన్ అనుకుంటా. దానికి ఇది కూడా తీగజాతి మొక్కే, చూసారా కటింగ్ పెట్టేసరికి ఎట్లా రూట్స్ వచ్చాయో. జస్ట్ వాటర్లోనే పెట్టాను, ఇంకా వేరే నేను అసలు ఏం కేర్ కూడా తీసుకోలేదన్నమాట దానికి. కానీ మనం ఆ కట్ చేసేది చల్లగా ఉన్నప్పుడు కట్ చేయాలి, లేదంటే ఈవినింగ్ కట్ చేసుకోవాలి. ఈవినింగ్ కట్ చేసినట్లయితే ఎండ ఉండదు కదా, బాగా సస్టైన్ అవుతాయి. మేమున్న ప్లేస్లో చెన్నైలో చాలా రకాల మొక్కలు అసలు బతకవండి, వాటికైతే ఒక స్పాన్ ఉంటుంది అనమాట. కొన్ని అయితే 2 months ఉంటాయి, కొన్ని 6 months ఉంటాయి, అంతకన్నా ఎక్కువైతే సస్టైన్ అవ్వట్లా. వాటర్ వలన లేకపోతే ఇక్కడ వెదర్ వలన అయితే మాకు తెలియట్లేదు. సో నేను ఎన్నో ట్రై చేసిన తర్వాత ఏవైతే సస్టైన్ అవుతున్నాయో అవే నేను ఇంట్లో ఉంచుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఏదో అందం కోసం అని చెప్పి వేరే ఏదో తెచ్చి పెట్టి అవి వెంటనే ఎండిపోతున్నాయి. సో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇవాళ చాలా ఆరోగ్యకరమైన వామచారు చూపిస్తాను. ఇది మా ఫ్రెండ్ నేర్పించింది. తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, 1 పావు టీ స్పూన్ వాము వేసుకొని ఫ్రై చేయాలి. ఆ తర్వాత కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయి, కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ఆప్షనల్ అండి, బాగా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అందులోనే చింతపండు పులుసు పోసుకొని బాగా మరిగించాలి. ప్రత్యేకంగా కారం అవసరం లేదండి, ఒకవేళ కారం కావాలంటే కొద్దిగా సాంబార్ పౌడర్, కారము లేదా పచ్చిమిరపకాయలు తాలింపులోనే వేసుకోవచ్చు. రసం మరిగేలోపు మొత్తం వంటగదినంతా క్లీన్ చేసేస్తున్నాను. రసము బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవటమేనండి. ఒకసారి ఉప్పు, స్పైస్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఒకవేళ కొద్దిగా స్పైస్ కావాలంటే మిరియాల పొడి, సాంబార్ పౌడర్ లాంటివి కూడా యాడ్ చేయొచ్చు. ఇవాళ మా లంచ్లోకి దోసకాయ పప్పు అండ్ రసం ప్రిపేర్ చేశాను. మార్నింగ్ సిద్ధు కోసం అని చెప్పి మష్రూమ్ కర్రీ చేశాను కదా, అది 1 బాక్స్ మష్రూమ్సే చేశాను కాబట్టి కొద్దిగానే అయింది. అందుకని ఇది ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మా డిన్నర్కి కూడా పప్పు అండ్ రసమే అనమాట.
నిన్న మన వ్యూవర్ శ్రీదేవి గారు అడుగుతున్నారనమాట, మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది, షార్ట్ పోస్ట్ చేశారు, కిచెన్ క్లీన్ చేసేసుకున్నారు అంతా అని. మార్నింగ్ నా మోస్ట్లీ పని అంతా కంప్లీట్ చేసేసుకుంటా అండి. బై 8:30 నాకు పని మ్యాక్సిమం అయిపోతుంది, లేదంటే 9-9:30 కల్లా కూడా కంప్లీట్ చేసుకుంటాను. అంటే ఒక్కొక్కసారి లంచ్ బాక్స్కి ఒకటి అండ్ మనకొకటి అట్లా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇంకొక 40 minutes 1 hour ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో ఏదైనా సరే మార్నింగ్ పనులు ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ అంతా కూడా మన హాబీస్కి స్పెండ్ చేయొచ్చు, లేదంటే బయట వర్క్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వేరే అదర్ పనులు ఉంటాయి మనకి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి, ఇట్లా చాలా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవాళ మార్నింగ్ 10:30కి అట్లా షార్ట్ పోస్ట్ చేసేసిన తర్వాత ఇవన్నీ సర్దటం మొదలుపెట్టాను. నా క్లాజెట్ అంతా కూడా అనుకోకుండా క్లీన్ చేశాను. ఎలా అనిపించిందంటే సంక్రాంతి క్లీనింగ్ అంతా కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఏదో క్లీనింగ్ మోటివేషన్ వచ్చినట్టు అనిపించింది. ఇది సర్దడానికి నాకు ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది. మధ్యలోనే మేము లంచ్ చేసాము, మళ్ళీ వచ్చి సర్దుకున్నా. సో అట్లా ఇదంతా నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. ఇవన్నీ సర్దేటప్పుడు ఏదైనా ఒక టాక్ షో పెట్టుకుంటే చాలా టైం పాస్ అవుతుంది. స్ట్రింగ్ వినోద్ ఇంటర్వ్యూ ఒకటి సిగ్నేచర్ స్టూడియోస్లో వచ్చింది, తంది వింటా ఉన్నాను. నాకు ఎంత ఇష్టమోనండి స్ట్రింగ్ వినోద్, ఏది మాట్లాడినా సరే అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో నేనైతే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటా తనవి. ఇక్కడ కనిపించే క్యాంఫో కోన్స్ వింటర్ సీజన్లో చాలా హెల్ప్ అవుతాయి మనకి, ముఖ్యంగా రెయినీ సీజన్ అండి చెప్పాలంటే. అంటే వర్షాలు పడే టైంలో బాగా మాయిశ్చర్ ఎక్కువ ఉండి ఒకలాంటి వాసన, బూజు వాసన వస్తూ ఉంటుంది. ఇవి పెట్టాము అని అంటే ఖచ్చితంగా ఎంతో కొంత సబ్సైడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది కర్పూరము ఇంకా ఏవో కొన్ని ఫ్రేగ్రెన్సెస్ యాడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇవన్నీ సర్దేసరికి నాకు 4:30 అయిపోయింది. కాసేపు కూర్చొని నిన్న పున్నాగ పూలు బుక్ చదువుతున్నా కదా, అదంతా చదివేసి ఒక 10 నిమిషాలు అయితే పడుకున్నాను. చాలా టయర్డ్గా అనిపించింది ఇదంతా సర్దిన తర్వాత. ఈవినింగ్ ఏమో 6:15 ఆ టైంలో వాకింగ్కి వెళ్ళాను. బాగుందండి, బ్రీజీగా ఉంది. మళ్ళీ వర్షాలని అంటున్నారు మాకు. సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి గ్రూప్ స్టడీ చేస్తున్నాడు. అసలు ఇప్పుడు పిల్లలు టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకుంటున్నారో చూస్తేనే భలే ముచ్చటేసింది. అసలు బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బట్ మానిటర్ చేస్తూ ఉండాలి. మేము కేర్ తీసుకుంటున్నాము. అంటే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్నాడు కదా, సో తను ఏం చేస్తున్నాడు అన్నీ చూస్తూనే ఉన్నాం మేము. కాకపోతే మనం మాట్లాడకూడదు అనమాట. అంటే ఫోన్లో వినిపిస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు ఏదన్నా మనం గబుక్కున ఒక మాట అనేస్తే లోగా ఫీల్ అవుతారు పిల్లలు. వాళ్ళకి ఇన్సల్ట్ అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ముందు, మమ్మీ అన్నది, డాడీ అన్నారు అని. సో నేనైతే ఏదన్నా తేల్చుకోవాల్సి వస్తే కాల్ అయిపోయాక, లేకపోతే ఇద్దరమే ఉంటాం కదా, ఎవరు లేనప్పుడు, అంటే ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు అప్పుడు తనతో చెప్తా, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పి. కానీ పిల్లలతో అండి మనం ఖచ్చితంగా ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి, ఖచ్చితంగా మాట వింటారు. అందరి ముందు అనేస్తే ఒక మాట చాలా కోపం వచ్చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళకి. మనం ఎలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతామో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. సిద్ధుకి నాకు ఇద్దరికి ఆమ్లెట్ వేస్తున్నాను. యాక్చువల్గా ఒక ఎగ్ తీసుకోవాలి రోజు అనేది పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, నైట్ డిన్నర్కి కానీ, అలా ఏదో ఒకసారి తీసుకుంటే బాగుంటుంది కదా. నేనైతే మార్నింగ్ తీసుకోలేదు, సో అందుకని ఇద్దరికి కలిపి ఇప్పుడు ఆమ్లెట్ వేసేస్తున్నాను కదా. పప్పు అండ్ ఆమ్లెట్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అసలు ఏదన్నా డిజర్ట్ కూడా తినాలి అని అనిపించదు ఇంక తర్వాత, ఎందుకంటే యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన ఫుడ్లో ఉంటే అసలు ఆఫ్టర్ క్రేవింగ్స్ అనేవి రావంటండి. అవి నేనైతే పర్సనల్గా నోటీస్ చేస్తూ ఉన్నాను. అంటే ఫుడ్లో చాలా చేంజెస్ చేసుకుంటూ ఉంటాం కదా, ప్రతిరోజు కూడా ఇలా తింటే బాగుంటుంది, అలా తింటే బాగుంటుందని కొన్ని కాంబినేషన్స్ మనకి తగ్గట్టు సెట్ చేసుకోవాలి. అసలైతే డిన్నర్ నేను బై 7:30 ఫినిష్ చేస్తున్నాను. ఇవాళ కొంచెం లేట్ అయింది. అంటే నేను ఇల్లు సర్దుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని బుక్ చదువుకొని బయటకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో ఇవాళైతే హ్యాపీగా ఇట్లా అయిపోయిందండి. సర్దుకుంటా ఉన్నాను, పాటలు వింటున్నా, టాక్ షోస్ వింటూ ఉన్నాను. అలా ఏదో ఒకటి వింటూ పని చేసుకుంటుంటే అసలు అలసట తెలియకుండా చాలా ఫాస్ట్గా ఎంత పనన్నా చేసేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.